ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 14వ భాగం మనం తెలుసుకుందాం. ఈ భాగంలో ఏముంది అంటే, ఇంతకుముందు అంబ మరి ప్రతిజ్ఞ చేయటం, భీష్ముడిని చంపుతానంటాం, ఇవన్నీ తపస్సు చేయటం, కోరిక కోరడం అన్నీ జరిగినాయి. ఇవి భీష్ముడిని ఎలా చంపాలి, ఎలా చనిపోతాడు అనేదే ఆవిడ తెలుసుకోవడానికే ఆవిడ తపస్సు చేయటం మొదలెట్టింది. ఇప్పుడు 14వ భాగంలోకి వద్దాం. అంబ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసిందని పేర్కోవటం జరిగింది. స్కందుడు ప్రత్యక్షమై ఏమిటి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు ఆమె ఏమందంటే భీష్ముడిని నిగ్రహించాలి అని చెప్పింది. అప్పుడు ఆ స్వామి, అది నేను చెప్పలేను, భీష్ముడికి వరం ఉంది, చేతిలో ధనస్సు ఉండగా ఆయన్ను ఎవరూ చంపలేరు, పైగా ఆయన మహాధర్మజ్ఞుడు, అందుకని నేను నీకు ఒక పుష్పమాలను ఇస్తాను, ఆ పుష్పమాల మెడలో వేసుకుని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందరో రాజుల్ని అడిగింది. అప్పుడు వాళ్ళు, మహాధర్మాత్ముడైన భీష్ముడితో మేము ఎందుకు యుద్ధం చేయాలి, ఆయన్ని ఎందుకు సంహరించాలి, ఆ మాలను మేము వేసుకోము, ఆయనతో యుద్ధం చెయ్యము అన్నారు. అప్పుడు ఆమె ఆ మాలను ద్రుపద మహారాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. అంటే భీష్ముడిని సంహరించాలి అంది. అప్పుడు రుద్రుడు, నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది, కాబట్టి నీ శరీరాన్ని విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోవాలి అని చెప్పాడు. అప్పుడు ఆమె యోగాగ్నిలో శరీరాన్ని వదిలివేసి తిరిగి పుట్టింది. ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చేయడు, అందుకని మగవాడిగా మారాలి, అందుకని మళ్ళీ తపస్సు చేసి మగవాడిగా మారింది. అందుకే ఆమెని శిఖండి అన్నారు. అందుకే ఎవరైనా ఎంతకీ వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారనుకోండి, అప్పుడు వీడెక్కడ దొరికాడురా నాకు, శిఖండిలా దొరికాడు అంటారు. శిఖండి వెనుక అంత కథ ఉంది. శిఖండి ద్రుపదుని కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలో చేరాడు. మహానుభావుడు. భీష్ముడు తన జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షల్ని ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడి విచిత్ర వీర్యునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలానికి విచిత్ర వీర్యునికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అంబిక అంబాలిక విధవలైపోయారు. వంశం ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు, మనవలు లేరు, వంశం ఆగిపోయింది. అప్పుడు సత్యవతీదేవి భీష్ముడిని పిలిచింది. భీష్మ, వంశం ఆగిపోయింది, యుగధర్మాన్ని అనుసరించి ఇది తప్పు కాదు, నా కోడళ్ళు అయినటువంటి అంబిక అంబాలికలయందు వాళ్ళు ఋతుస్నానం చేసిన తరువాత నీవు వారితో సంగమించు, అలా సంగమిస్తే మరల వంశం నిలబడుతుంది, వంశం కోసమని అలా చేయటంలో దోషం లేదు అని చెప్పింది. అప్పుడు భీష్ముడు, అమ్మా, నేను ఆనాడు ప్రతిజ్ఞ చేశాను, నేను ఏ స్త్రీ యందు కూడా అలా ప్రవర్తించను, నేను బ్రహ్మచర్య నిష్టయందు ఉన్నవాడను, అందుకని వంశము లేకపోతే నేను ఏమీ చేయలేను, కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒకటే పరిష్కారం, ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై కేవలం వరకటాక్షం కోసమని సంగమించటం తప్ప శరీరమునందు అటువంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుని, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. తరువాత వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించటం జరిగింది.
అప్పుడు సత్యవతీదేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. తర్వాత వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించడం జరిగింది. ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకి పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాగుతూ తాతగారి గడ్డాలు నెరిసిపోయి మహాధర్మజ్ఞుడైన భీష్ముడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యులను గురువుగా పెట్టి ఆ వంశాన్ని సాకుతూ నడిపిస్తున్నాడు. ఆయన కళ్ళ ముందే పాండురాజు పుత్రులకు, ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య బ్రహ్మాండమైన కలహం బయలుదేరింది. అప్పుడు ఇంత ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షానికి వెళ్ళలేదు. దుర్యోధన పక్షంలోనే ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అన్నాడు అనుకోండి, అప్పుడు అసలు కురుక్షేత్ర యుద్ధమే లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుడిని ఇద్దరిని చూసుకుని యుద్ధానికి దిగాడు. సర్వ సైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది. భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం తాను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు. భీష్ముడు ఎన్నో మార్లు ధర్మం చెప్పాడు. అర్జునుని ఎవరు గెలవలేరు, పాండవుల పట్ల ధర్మం ఉంది, వాళ్ళు నెగ్గుతారు అని భీష్ముడిని అటువంటి భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసిన అవసరం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా. భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? అలాంటి భీష్ముడిని ముళ్ళ పంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. భీష్ముడిని అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు? ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా గహనమైన ప్రశ్నలు ఉన్నాయి. అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచంలో దేనికైనా ఆలంబనము ధర్మమే. భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కుదరదు. ధర్మరాజుకి శకునికి మధ్య జ్యోత క్రీడ జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువుని సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు ఫణంగా పెట్టుకో అనిన తరువాత ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయిన తరువాత శకునికి గుర్తు వచ్చింది, నీ భార్య ద్రౌపది ఉంది కదా, ఆవిడని ఒడ్డు అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు, ద్రౌపదిని వడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది వడ్డమన్న శకునికి వెళుతుంది, కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు. ఇప్పుడు నాకు శకుని యజమాని, నేను ఆయన దాసుడిని, దోషం ఆయనకే వెళుతుంది అనుకుని ధర్మరాజు ద్రౌపదిని ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వలైన ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఒలువలు ఊడ్చాడు. ఓడుస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది. ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు, వాళ్ళకి ధర్మం తెలుసు, నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా ధర్మం చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి, ధర్మరాజు చేసినది దోషమే, ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డే అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి శపిస్తే ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు, తన కళ్ళ ముందు పోతారు. పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి, ఒక మహాపతివ్రతకి ఒలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకి అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పటం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవటం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే. ఈ దోషము నాకు కొట్టవలసి వచ్చింది.
అందుకని బాణములతో కొట్టారు. ధర్మాచరణం అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చాడు. దుర్యోధనునితో ఒక మాట చెప్పాడు, నీవు పాండవుల వైపు ఉన్న వాళ్లలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను, కానీ పాండవుల జోలికి మాత్రం వెళ్ళను అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తర్వాత భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహ అని నమస్కరించాడు. తాత, మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్ళం, మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు భీష్ముడు, నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవానికి పొంగిపోయాను, మీ 5గురి జోలికి రాను అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడైపోయాడు. తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షానికి సర్వ సైన్యాధిపతి అయి నిలబడ్డాడు. అప్పుడు ధర్మరాజు, తాత, నువ్వు రావక్కర్లేదు, కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో ఉంటే ఎలా తాత అని చేతులు నులిమాడు. ఇప్పుడు ఆ విషయం అడుగకు, కొన్నాళ్ళు పోయాక కనపడు చూద్దామన్నాడు భీష్ముడు. మా యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు. ఇది ఈరోజు భాగంలో భీష్ముడు తన ధర్మనిరతి చేసిన కొంచెం చిన్న దోషానికి ఆయనకి పడిన శిక్ష, ఇవన్నీ కూడా మనం ఈ భాగంలో తెలుసుకున్నాం. మరి భీష్ముడే పాండవుల పక్షంలో చేరితే ఈ యుద్ధమే జరిగేది కాదు అని, మరి ఎందుకు ఇక్కడే ఉన్నాడు కానీ వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పాడు. ఇది మనం ఈ భాగంలో తెలుసుకున్న గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. దీనికి స్వస్తి చెబుదాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.